ఆరాధ్య 8వ భాగం. ఆరాధ్య ఇంట్లో చెప్పింది, నేను హేమంత్ని పెళ్లి చేసుకుంటా అని. పెళ్లిళ్ల పేరయ్యలు చూపించిన ఫోటోలు, నెట్లో చూసిన ఫోటోల కంటే హేమంత్ ఫోటోనే వాళ్ళకి బాగా నచ్చింది. హైటు, వెయిటు, రంగు, చదువు, ఉద్యోగం అన్నీ నచ్చాయి. నచ్చనివి కొన్ని ఉన్నాయి. అందుకే ఆరాధ్య చెప్పగానే తడపడాయించారు. ఆ తర్వాత ఆరాధ్య వాళ్ళని ఒప్పించడానికి చాలా కష్టపడింది. నొప్పించకుండా కొంత జాగ్రత్త పడింది. వాళ్ళు పెళ్లి ఎలా జరిపించాలనుకుంటున్నారో, దానికి హేమంత్ ఏమంటాడో ఏమో ఒకసారి అతనితో మాట్లాడి ఏ విషయం అయినా మాతో చెప్పమన్నారు శాంతారాం, రమాదేవి. అతనితో మీరే మాట్లాడవచ్చు కదా అంది ఆరాధ్య. ఇది మన బంధువుల సంబంధం అయితే వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ వైపు పెద్దవాళ్లతో మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అతని వైపు ఎవరూ లేరంటున్నావు కదా, పైగా ప్రేమించానంటున్నావు. నీ మాటకు విలువ ఇచ్చి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావు. ఏది మాట్లాడినా మా మాటగా నువ్వే అతనితో మాట్లాడు. అవసరాన్ని బట్టి మేము కూడా మాట్లాడతాం అన్నారు. ఆరాధ్య ఏం మాట్లాడలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లి జరిగితే చాలనుకుంది. అసలే హేమంత్ చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఎంత సెన్సిటివ్గా ఉంటాడో అంతా షార్ట్ టెంపర్. అతనితో ఏది మాట్లాడబోయి ఏది మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. చివరకు తన పెళ్లి ఆగిపోతుంది. మెంటల్గా ఇతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాక మరొకరిని పెళ్లి చేసుకుని లైఫ్ని కంటిన్యూ చేయలేదు. ఈ రోజుల్లో నచ్చిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోలేక బాధపడుతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు. ఏదో పిల్లలు ప్రేమించుకున్నారులే పెళ్లి చేసేద్దామనుకోరు. కాబట్టి ప్రతి చోట మా మాటే నెగ్గాలనుకుంటారు. ప్రేమ గురించి అస్సలు ఆలోచించరు. పైగా ప్రేమ మాట వింటేనే అంతెత్తున ఎగురుతారు. అలాంటప్పుడు తనకు ఈ మాత్రం చాయిస్ దొరకటం ఎటు చూసినా ప్లస్ పాయింటే అనిపించింది. ఆఫీస్ అవర్స్ అయ్యాక లిఫ్ట్లో హేమంత్, మన పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నేను నీతో మాట్లాడాలి అంది. సరే, అటు వెళ్ళి ఓ రెస్టారెంట్లో కూర్చుందాం, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, రిలాక్స్డ్గా ఉంటుంది అన్నాడు. వాళ్ళ వెంట లిఫ్ట్లో కాశీరెడ్డి కూడా ఉన్నాడు. నేను రూమ్కి వెళ్తాను హేమ్ అంటూ లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే బయటికెళ్తూ అన్నాడు కాశీరెడ్డి. మీరు కూడా మాతో రండి అన్నయ్య అంటూ కాశీరెడ్డిని పిలిచింది ఆరాధ్య. ఓకే అంటూ కాశీరెడ్డి కూడా వాళ్లతో పాటు రెస్టారెంట్కి వెళ్ళాడు. ముగ్గురు ఓ చోట కూర్చున్నారు. ఎవరికి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆరాధ్య తనకి ఎదురుగా కూర్చుని ఉన్న హేమంత్ని, కాశీరెడ్డిని చూస్తూ మాటలు ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తుంది. మాట్లాడు ఆరాధ్య, మీ ఇంట్లో ఏమన్నారు అడిగాడు హేమంత్. మన పెళ్లికి ఒప్పుకున్నారు హేమంత్. పెళ్లి వాళ్లే చేస్తామన్నారు. నువ్వు రిసెప్షన్ చేస్తే సరిపోతుంది అంది. హేమంత్ తనలో కలిగిన ఉలికిపాటును అణుచుకోలేక రిసెప్షనా అన్నాడు. మరి నువ్వు పెళ్లి చేస్తే మా వాళ్ళు రిసెప్షన్ పెట్టుకుంటారు. కానీ మా వంశ ఆచారం ప్రకారం పెళ్లి అమ్మాయి ఇంట్లోనే జరగాలి. అలాగే జరగనివ్వండి. మా వాళ్ళకి కూడా అసంతృప్తి లేకుండా ఉంటుంది అంది. మీరు పెళ్లి చేయటం, నేను రిసెప్షన్ చేయటం, ఈ రెండు పద్ధతులు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. అలాగే ఫిక్స్ అయిపోయాను అన్నాడు హేమంత్. మా నాన్న ఒక్కడే కాదు, ఆయనకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న బంగారు షాపులు పెట్టుకుని మా ఊర్లోనే స్థిరపడిపోయారు. రిజిస్టర్ మ్యారేజ్కి వాళ్ళెవరూ ఒప్పుకోరు. రేపు మనిద్దరి మధ్యన ఏం జరిగినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నందువల్లనే ఇలా జరిగింది, పెద్దవాళ్ళ దీవెనలా పాడా అంటారు. అయినా పెళ్ళి అనేది గ్రాండ్గా చేసుకోవాలి, కానీ రిజిస్టర్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటారా అంది ఆరాధ్య. నేను చేసుకుంటాను. దానికో డేట్ని కూడా ఫిక్స్ చేసుకున్నాను. 12/12/2012. ఆ డేట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ డేట్ కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. అలాంటి అంకెలు 10 సంవత్సరాలకోసారి మాత్రమే వస్తాయి. మన పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజే జరగాలి నవ్వింది ఆరాధ్య. ఇదే విషయంపై పెళ్లిళ్ళ పేరయ్య మాట్లాడటం విన్నాను హేమంత్. అంకెల గారడి తప్పితే అంత ప్రాధాన్యతేం లేదట 12/12/12 డేట్కి. జన్మ నామ నక్షత్రాలకి అనుగుణంగా కాకతాళీయంగా ముహూర్తాలు కుదిరితే తప్పులేదు, కానీ పట్టుబట్టి 3 12ల మీద మోజుతో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదట. అయినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి మనమేమైనా అనాథలమా? ఏమాత్రం ఆలోచించకుండా నేను అనాథనే అన్నాడు హేమంత్. స్టన్నే చూశారు కాశీరెడ్డి, ఆరాధ్య. ఒకసారి ఆరాధ్య అతని వివరాలు అడిగితే, నాకెవరున్నారో ఎవరు లేరో తెలియదు, కానీ నా చిన్నప్పటి నుండే నేనెవరికీ టచ్లో లేను అన్నాడు. కానీ ఇలా అనాథనని చెప్పలేదు. కాశీరెడ్డికి కూడా అంతే తెలుసు. ఇప్పుడేంటి ఈ ట్విస్ట్? హేమంత్ ఎందుకలా మాట్లాడుతున్నాడు? అబద్ధాలు చెప్పే మనిషి కూడా కాదు. మీరు అనాథని నాకెప్పుడు చెప్పలేదేం అంది ఆరాధ్య. ఇప్పుడేంటి అయితే? నేను అనాథనని చెప్తే నాకు నిన్ను ఇవ్వరని, అందరూ ఉన్నారని అబద్ధం చెప్పాననుకుంటున్నావా? అలా అని నేను అనడం లేదు. నువ్వెలా అన్నా జరిగేది రిజిస్టర్ పెళ్ళే. రిజిస్టర్ మ్యారేజ్కి నేను ఒప్పుకోను. మా వాళ్ళు గొడవ చేస్తారు. అయితే గుళ్ళో చేసుకుందాం అన్నాడు హేమంత్. అది కూడా ఒప్పుకోరు. అలా చేసుకుంటే మా బంధువులు మా గురించి బ్యాడ్గా అనుకుంటారు. దిక్కులేని వాళ్ళు, లేచిపోయిన వాళ్ళు, లేదంటే 2వ పెళ్ళి 3వ పెళ్ళి వాళ్ళు చేసుకున్నట్లు గుళ్ళో పెళ్ళేంటి అంటారు. ఒకవేళ మనం అలా చేసుకున్న కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తే వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టవలసి వస్తుందని, నలుగురిని వెంటేసుకొచ్చి గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చూసేవాళ్ళు మా వాళ్ళని తిట్టిపోస్తారు.
చీప్గా చూస్తారు. అది మీకు ఇష్టమా? ఇష్టమా అంటే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏదైనా ఆలోచించాలిగా. అతిగా ఆలోచిస్తే అబాసు పాలయ్యేది నేనే ఆరాధ్య. అంత పెద్ద డైలాగులు ఎందుకు? మా వాళ్ళు పెళ్లి చేస్తారు, అది శాస్త్రోక్తంగా. ఒప్పుకోండి చాలు. మీ వాళ్ళు శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తే నేను ఇక్కడ రిసెప్షన్ పెట్టుకోవాలి. రిసెప్షన్ అంటే మాటలు కాదు. నాకు చేసేవాళ్ళు ఎవరున్నారని? దేనికైనా నేనే తిరిగి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్ళికొడుకును చేశాక బయట తిరగకూడదని నువ్వే అన్నావు. మరెవరు తిరిగి చెయ్యాలి అన్నాడు. హేమంత్ వైపు ఒక రకంగా చూసింది ఆరాధ్య. ఆ చూపులు బాగాలేవు. హట్టయ్యాడు హేమంత్. ఇదేం గోలరా కాశీరెడ్డి, అసలు నాకు ఈ పెళ్ళొద్దు, ఏం వద్దు. నన్ను ఇలాగే ఉండనివ్వు. ప్రతిదీ వాళ్ళిష్టమేనా? నా ఇష్టం ఏమీ ఉండదా? దీన్ని ఏమంటూ ప్రేమించానో గాని అన్నీ కష్టాలే నాకు. హాయిగా ఒక్కరోజు కూడా ఉన్నది లేదు అన్నాడు. ఆరాధ్య ఏం మాట్లాడలేదు. హేమంత్నే చూస్తూ అలాగే కూర్చుంది. కాశీరెడ్డి కూల్ కూల్ అంటూ హేమంత్ భుజం పట్టుకున్నాడు. అరే, పెళ్ళంటే పెద్దవాళ్ళు కావాలి, బంధువులు కావాలి. ముందుకొచ్చి ప్రేమతో పెళ్లి సాంగ్యాలు చేసేవాళ్లు కావాలి అంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోదేం? మంత్రాలు, అక్షింతలు, బాజాలు కావాలని నాకు మాత్రం లేదా? మన స్నేహితుల పెళ్ళిళ్ళు ఎన్ని చూడలేదు నేను. నాకు కూడా నా పెళ్లిలో అందరిలాగే నలుగు పెట్టించుకోవాలని, తలంటి మంగళస్నానాలు చేయించుకోవాలని, పెళ్ళికొడుకుని చేశాక బాసింగాలు కట్టించుకోవాలని, ముహూర్తం టైంకు జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించుకోవాలని, తాళి కట్టి తలంబ్రాలు పోయాలని ఉంది. ఇంతెందుకు, పురోహితుడు పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకును కళ్యాణ మండపంలోంచి బయటికి తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపించేంత వరకు ఏమేమి చేస్తారో అవన్నీ నాకు కూడా చేయించుకోవాలని ఉంది. కానీ నాకు అవన్నీ చేసేవాళ్ళు లేరురా అన్నాడు బాధగా. సరే, మీకు ఎవరూ లేరని అవన్నీ వదులుకుంటున్నారు. నాకు అందరూ ఉన్నారు, నేనెందుకు వదులుకోవాలి? పెళ్ళేమైనా 2 సార్లు 3 సార్లు చేసుకుంటారా? జీవితంలో ఒక్కసారేగా. మీరే చెప్పండి అన్నయ్య. ఈయనకు ఎలా చెప్తే అర్థమవుతుందో అంది ఆరాధ్య వెంటనే కాశీరెడ్డి వైపు చూస్తూ. కాశీ, నువ్వేం మాట్లాడుకు అన్నాడు హేమంత్. కాశీరెడ్డికి వాళ్ళని చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అయోమయంగా ఉంది. వీళ్ళేంటి పెళ్లి గురించి ఎంతగా చర్చించుకుంటున్నారు? ఇది చర్చ కూడా కాదు, వాదన అని మనసులో అనుకున్నాడు. హేమ్, నేనో మాట చెప్పనా, వింటావా అడిగాడు. చెప్పు, వింటాను అన్నాడు హేమంత్. మీ ఇద్దరు ఒకటి కావాలనుకున్నప్పుడు వెళ్లేదారి కూడా ఒకటి కావాలి. అలాగే మాట కూడా. 2 మాటలు ఎప్పుడైనా 2 లోకాలను సృష్టిస్తాయి. అలా వద్దు. రిజిస్టర్ మ్యారేజ్కి వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి, నీకు కూడా శాస్త్రోక్తంగా చేసుకోవడం ఇష్టమే కాబట్టి అలాగే కానీ అన్నాడు. నీకేమైనా పిచ్చారా? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా హేమంత్. పిచ్చి కాదు, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది హేమ్. నీ వైపున పెద్దవాళ్ళెవరూ లేరనేగా. నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నీ తరపున మా అమ్మా నాన్న వచ్చి నీ పెళ్లి జరిపిస్తారు. చాలా, ఇక ఆరాధ్య చెప్పినట్లు విను అన్నాడు. కాశీరెడ్డిని మనసులోనే మెచ్చుకుంది ఆరాధ్య. హేమంత్ కళ్ళు అప్రయత్నంగానే చెమర్చాయి. వాళ్ళకెందుకు శ్రమ అన్నాడు హేమంత్. ఇది శ్రమ కాదు, శుభకార్యం. మా ఇంట్లో మా ఇద్దరన్నైన పెళ్ళిళ్ళు జరిగాయి కాబట్టి ఇదేమంత కొత్త కాదు. మేమందరం హ్యాపీగా పాల్గొంటాం. ఇంకా మన వైపున మన ఫ్రెండ్స్ ఉన్నారు, అందర్నీ పిలుద్దాం. రిసెప్షన్ గురించి కూడా నువ్వేం కంగారు పడనవసరం లేదు. 10 రోజులు ముందుగానే ఆర్డర్ ఇద్దాం అన్నాడు. హేమంత్ మాట్లాడలేదు. ఏ విషయం చెప్పు అన్నట్లు హేమంత్ వైపు చూసింది ఆరాధ్య. ఆరాధ్యను చూస్తుంటే అతను అనుకున్నట్లు ఆమె రిజిస్టర్ మ్యారేజ్కి ఒప్పుకునేలా లేదు. హేమ్, నువ్వింకేం ఆలోచించుకు. పెళ్లి వాళ్ళని చెయ్యనియ్యి. ఇక్కడికి వచ్చాక రిసెప్షన్ మనం చేసుకుందాం. రిసెప్షన్ విషయంలో నాకు ఐడియా ఉంది. అన్నయ్యల పెళ్ళిళ్ళప్పుడు అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసిందంతా నేనే. మనం ఒక్క రిసెప్షన్ హాల్కి ఆర్డర్ ఇస్తే చాలు. అందులోనే మ్యూజిక్, ఏసీ పవర్ ఫ్రీ ఉంటుంది. మీ ఇద్దరు కూర్చోడానికి మహారాజా చైర్స్కి, స్టేజ్ డెకరేషన్కి విడిగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫుడ్ సెక్షన్ సెపరేట్గా ఉంటుంది. ఒక కార్ను ఆ రోజంతా మనతోనే ఉంచుకుందాం, ఓకేనా అన్నాడు. హేమంత్ కాశీరెడ్డి చేయిని గట్టిగా ఆప్యాయంగా పట్టుకుని ఓకే అన్నాడు. ఇప్పుడైనా నవ్వుతావా అన్నట్లు ఆరాధ్య వైపు చూశాడు. ఆరాధ్య నవ్వి నవ్వనట్లు ఓ నవ్వు నవ్వింది. ముగ్గురు కలిసి కాఫీ తాగారు. కాశీరెడ్డి హేమంత్ వాళ్ళ రూమ్కెళ్లారు. ఆరాధ్య తనుండే హాస్టల్కి వెళ్ళింది. తెల్లవారే హైదరాబాద్ పక్కన ఓ పల్లెటూరులో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి హేమంత్ పెళ్లి గురించి చెప్పాడు కాశీరెడ్డి. కాశీరెడ్డి తల్లి కళ్యాణమ్మ, తండ్రి శ్రీనివాసరెడ్డి హేమంత్ పెళ్లిని దగ్గరుండి చేయడానికి అంగీకరించారు. హేమంత్తో మాట్లాడారు. హేమంత్ కూడా వాళ్లతో చక్కగా ప్రేమగా మాట్లాడాడు. హేమంత్, నువ్విక నీ స్నేహితులతో కలిసి రూమ్లో ఉండొద్దు. మీ ఇద్దరు వర్క్ చేస్తున్న ఆఫీస్కి దగ్గరలో ఓ ఇల్లు అద్దెకు తీసుకో. పెళ్లికి ముందే నువ్వు ఆ ఇంట్లోకి మారితే పెళ్లి కూడా ఆ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అంటూ సలహా ఇచ్చింది కళ్యాణమ్మ. అలాగే ఆంటీ అన్నాడు హేమంత్. అంతేకాదు హేమంత్, నీకు మాతో ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు కాల్ చేయి, వచ్చి వెళ్తాము. పెళ్లికి 2 రోజుల ముందు నుండి నీ దగ్గరే ఉంటాము. నువ్వేం టెన్షన్ పడకు. ఈ లోపల అన్ని పనులు కాశీరెడ్డి చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది. ఆ క్షణం నుండి ఆమె ఎలా చెప్తే అలా చేయాలనుకున్నాడు హేమంత్.
ఆమె అతనికి ఆంటీలా అనిపించడం లేదు, అమ్మలాగే అనిపిస్తుంది. ఆమె కూడా, హేమంత్, నేను మా కాశీరెడ్డిలాగే అనుకుంటున్నావు, మా దగ్గర పరాయి వాళ్ళ ఉండొద్దు అంది. సంతోషపడ్డాడు హేమంత్. హేమంత్ ఆరాధ్యల కోసం పెళ్లికి ముందే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 2 బెడ్రూమ్లు, ఒక హాల్, పూజ గది, కిచెన్, బయట బాల్కనీ ఉంది. కళ్యాణమ్మ ఆ ఇల్లంతా తిరిగి చూసి చూడటానికి ఇల్లు బాగుంది, కానీ మీ ఇద్దరికీ సింగిల్ బెడ్రూమ్ ఒక్కటి ఉండి చిన్న హాలు, కిచెన్ ఉన్నా సరిపోయేది. సింపుల్గా ఉండేది. వర్క్ కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడు అంత చిన్నగా ఎవరూ కట్టడం లేదు. డబుల్ బెడ్రూమ్స్ లేని అపార్ట్మెంటే లేదు అంది. హేమంత్, కాశీరెడ్డి ఆమె మాటలు వింటూ ఆమెతోనే ఉన్నారు. ఎరుపు అంచున్న పసుపు పచ్చని పట్టుచీరలో ఉన్న కళ్యాణమ్మ నుదుట బొట్టు, పాపిటలో సింధూరం పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉంది. ఆమె ఇల్లంతా తిరుగుతుంటే తన తల్లి ఉంటే ఇలాగే తిరిగేదేమో అనుకున్నాడు మనసులో హేమంత్. కళ్యాణమ్మ పూజగదిలో దేవుని పటాలు పెట్టి దీపాలు వెలిగించి హేమంత్ చేత కొబ్బరికాయ కొట్టించింది. స్టవ్ మీద ఇత్తడి గిన్నె పెట్టి పాలు పొంగించింది. వాళ్ళిద్దరికీ పాలు ఇచ్చి ఆమె కూడా తాగింది. ఇక నేను వెళ్తాను హేమంత్, నీ సామాన్లన్నీ ఈరోజే ఇంట్లోకి మార్చుకో, ఈ రోజు నుండి ఇంట్లోనే ఉండు అంది. అలాగే ఆంటీ అన్నాడు హేమంత్.